వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని మావోయిస్టులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. జగదల్పూర్లో ఆదివారం నిర్వహించిన బస్తర్ ఒలింపిక్స్ క్రీడల కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయుధాలు వీడిన మావోయిస్టులకు పునరావాసం కల్పించే బాధ్యత తమదేనన్నారు. అంతకుముందు రాయ్పూర్లోని పోలీసు పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన రాష్ట్రపతి కలర్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల సమస్యలను 2026 మార్చి 31 కల్లా నివారించేందుకు కట్టుబడి ఉన్నాయని చెప్పారు. ఆ రాష్ట్రంలో ఈ సమస్య నివారణ అయితే దేశమంతటా నివారణ అయినట్లేనన్నారు. మావోయిస్టు వ్యతిరేక పోరులో ఛత్తీస్గఢ్ పోలీసులు గడించిన ఏడాది కాలంగా గణనీయ విజయాలు సాధించారని పేర్కొన్నారు. 287 మంది మావోయిస్టులను నిర్మూలించాలని దాదాపు 1000 మందిని అరెస్ట్ చేశారని తెలిపారు. ఈ ఒక్క రాష్ట్రంలోనే 837 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. 14 మంది అగ్రనేతలు హతమయ్యారని వివరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో గత 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమాన్ని అదుపు చేశామన్నారు. కాగా లొంగిపోయిన ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులతో అమిత్ షా జగదల్పూర్లోని సమావేశమయ్యారు. వారు హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిసినందుకు ఆనందం వ్యక్తం చేశారు.